ఓం శాంతి. జ్ఞానసాగరుడైన బాబా జ్ఞానం యొక్క అమూల్యమైన అవినాశి జ్ఞానరత్నాలతో మన జోలిని ప్రతిరోజు నింపుతున్నారు. ఈరోజు మురళిలో బాబా దాని యొక్క విలువను తెలియజేశారు. ఒక్కొక్క జ్ఞానరత్నము లక్షల రూపాయల విలువ చేసేది అని. పిల్లలు తమ స్వభావంలో తమ స్థితిలో పరివర్తన తీసుకొని రావడానికి బాబా శ్రీమతంలో అనేక విషయాలను తెలియజేస్తూ ఉంటారు. కొంతమంది అడుగుతూ ఉంటారు, చిన్న చిన్న విషయాలను బాబాను అడుగుతారు. బాబా అంటారు, అసలు విషయం పక్కన పెట్టి చిన్న చిన్న విషయాల వెనక పడకండి. అసలు విషయం ఏంటి? పవిత్రత ధారణ చేయటం, సంపూర్ణ పవిత్రంగా ఉండడం మనస వాచ కర్మలతో. దీనిలో ఎలాంటి కాంప్రమైజ్ బాబా ఒప్పుకోరు. దీనికి ఇంకా వేరే సబ్స్టిట్యూట్ ఏదీ లేదు. పావనంగా అవ్వాల్సిందే. ఏదేమైనా సరే దానికోసం మీరు ఎంత త్యాగం చేయాల్సి వచ్చినా, ఎంత సహించుకోవాల్సి వచ్చినా పవిత్రంగా ఉండాలి అంటారు. ఇంకా చిన్న చిన్న విషయాలు ఏవైతే అడుగుతారో బాబా అంటారు అవేమంత పెద్ద పాపం విషయాలు కావు అని. అలాగే ఇది అంతిమ సమయం, చుక్క చుక్కతో చెరువు నిండుతుంది అంటారు. మరి పిల్లలందరి సహయోగంతో స్వర్గస్థాపన కార్యం జరుగుతుంది. పిల్లలు తమ దగ్గర ఉన్నదంతా కూడా బాబా యజ్ఞంలో సఫలం చేసుకుంటారు, దానితో భవిష్యత్తును నిర్మించుకుంటారు అని. ఇటువంటి అనేక విషయాలను బాబా ఈరోజటి మురళిలో వినిపించారు. మరి ఆత్మాభిమాని స్థితిలో కూర్చొని ఒక్కొక్క మహావాక్యాన్ని విందాము. ఇది 10th జూలై 2026 మురళి. మధురమైన పిల్లలైన మీ జోలెను అవినాశి జ్ఞానరత్నాలతో నింపడానికే తండ్రి వచ్చారు. ఈ ఒక్కొక్క జ్ఞానరత్నము లక్షల రూపాయల విలువైనది. ఒక్కొక్క జ్ఞానరత్నము లక్షల రూపాయల విలువైనది. అసలు లక్షల రూపాయలు అనడానికి కూడా లేదు, అసలు వెల కట్టలేనిది అని చెప్పొచ్చు. ఒక్క జ్ఞానరత్నాన్ని ధారణ చేసినా మన జీవిత నావ తీరానికి చేరుతుంది. అలాంటి అమూల్యమైనటువంటి జ్ఞానం ఇది. ప్రశ్న, గుప్త దానానికి ఇంత ఎక్కువ మహత్వము ఎందుకుంది? జవాబు, ఎందుకంటే తండ్రి మీకు ఇప్పుడు జ్ఞానరత్నాలను గుప్తంగా దానం ఇస్తున్నారు. ఈ విషయం గురించి ప్రపంచానికి తెలియదు. పిల్లలైన మీరు ఈ జ్ఞానరత్నాలను ధారణ చేయడం వలన విశ్వరాజ్యాన్ని పొందుతారు. జ్ఞానరత్నాలని దానం చేయడంతో విశ్వరాజ్యాన్ని తీసుకుంటారు. ఇది కూడా గుప్తంగా జరుగుతుంది కదా. ఇందులో ఏ యుద్ధము లేదు, ఏ తుపాకులు మొదలైనవి లేవు, ఏ ఖర్చు లేదు. గుప్తమైన రీతిలో బాబా మీకు రాజ్యాన్ని దానం ఇచ్చారు. అందుకే గుప్తదానానికి చాలా మహత్యము ఉంది. శివబాబా మనకు భవిష్యత్తు మొత్తం విశ్వం యొక్క రాజ్యభాగ్యాన్ని అప్పగిస్తున్నారనే విషయం ఏ దేశ అధినేతకైనా తెలుసా? ఎవ్వరికీ తెలియదు. గుప్తమైన రీతిలో బాబా ఈ కార్యాన్ని చేస్తూ ఉన్నారు. అందుకే గుప్తదానానికి మహత్వం ఉంది. డబల్ ఓం శాంతి. ఒకటి శివబాబా చెప్తారు, మరొకటి బ్రహ్మ దాదా చెప్తారు. ఇరువురి స్వధర్మము శాంతి, ఇరువురు శాంతిధామ నివాసులు. పిల్లలైన మీరు కూడా శాంతిధామ నివాసులే. మీరు నిరాకారి దేశంలో నివసించేవారు. పాత్రను అభినయించేందుకే సాకారి దేశంలోకి వచ్చారు. ఎందుకంటే ఇది డ్రామా కదా. పై నుండి మొదలు పెడితే క్రింద వరకు డ్రామా ఆది మధ్యాంతాల జ్ఞానము పిల్లల బుద్ధిలో నిండి ఉంది. ఉన్నతోన్నతమైనటువంటి వారు భగవంతుడు, వారితో పాటు పిల్లలు కూడా ఉన్నారు. భగవంతుడు ఎప్పుడు కూడా తన ఒక్కడి మహిమని చేయించుకోరు, తనతో పాటు తన పిల్లలకు కూడా మహిమ జరుగుతుంది. ఈ విషయాలను మంచి రీతిలో అర్థం చేసుకోండి. మీలో తప్ప ఇంకెవరిలోనూ ఈ జ్ఞానం లేదు. మీరు ఈశ్వరీయ స్కూల్లో చదువుకుంటున్నారు. భగవాను వాచ, భగవంతుడైతే ఒక్కరే. 10-20 మంది భగవంతులేమీ లేరు కదా. ఎన్ని ధర్మాల వారైతే ఉన్నారో ఆ ధర్మాలకు చెందిన ఆత్మలందరికీ, మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని మతస్థులకు అందరికీ కూడా తండ్రి ఒక్కరే. తర్వాత తండ్రి సృష్టిని రచిస్తారు. అప్పుడు ప్రజాపిత బ్రహ్మ అని అంటారు.
శివుణ్ణి ప్రజాపిత అని అన్నారు. శివుడెవరు? విశ్వపిత. ప్రజాపిత అయితే బ్రహ్మనే. ప్రజలైతే జనన మరణాల్లోకి వస్తారు. ఆత్మ సంస్కారాల ఆధారంగా జనన మరణాల్లోకి వస్తుంది. తర్వాత ప్రజాపిత బ్రహ్మ కావాలి. పరంపిత పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచనను రచిస్తారని అంటూ ఉంటారు కూడా. వారిని పతిత పావన రండి అని పిలవడం జరుగుతుంది. ఎప్పుడైతే ప్రపంచం పతితంగా అవుతుందో మరియు అంతిమానికి చేరుకుంటుందో అప్పుడే పతితుల నుండి పావనంగా తయారు చేయడానికి బాబా వస్తారు. బాబా ఒక్కసారి మాత్రమే వస్తారని, ఇంకెప్పుడూ రారని మీకు తెలుసు. ఇప్పుడు పూర్తి జ్ఞానం మీకు లభించింది. మీరు డ్రామాలోని యాక్టర్స్ కదా. డ్రామాలోని ప్రతి పాత్రధారికి పాత్ర లభించింది. ఎవరి పాత్ర వారిది. మరి పాత్రధారులకు అందరి పాత్రల గురించి తప్పకుండా తెలియాలి కదా. అవి చిన్న హద్దు డ్రామాలు. అందులో హీరో యాక్టర్ ఎవరు, విలన్ ఎవరు, హీరోయిన్ ఎవరు, ఇది ప్రతి యాక్టర్కి తెలిసి ఉంటుంది. అయితే హద్దు డ్రామాల గురించి అయితే అందరికీ తెలుసు. మీరు కూడా చూసి వస్తూ ఉంటారు. ఒకవేళ వాటి గురించి రాయాలంటే రాయగలుగుతారు, గుర్తు కూడా చేసుకోగలుగుతారు. అవి చిన్న చిన్న డ్రామాలు కదా. ఇదైతే చాలా పెద్ద అనంతమైన డ్రామా. దీని గురించి సత్యయుగం నుండి కలియుగం అంతిమం వరకు మీకు తెలుసు. మనకు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుందని ఇప్పుడు మీకే తెలుసు. తర్వాత హద్దు తండ్రి నుండి హద్దు వారసత్వం, హద్దు ప్రాపర్టీ లభిస్తుంది. బాబా అర్థం చేయించారు. ఎవరైతే రాజులుగా అవుతారో వారు ముందు జన్మలో దాన పుణ్యాలు మొదలైనవి చేయడంతో ఒక్క జన్మ కోసం రాజులుగా అవుతారు. ఇప్పుడు దాన పుణ్యాలు బాగా చేసినటువంటి వారు ఒక్క జన్మ కోసమైనా రాజుగా అవుతారు అంటున్నారు. వారు తర్వాత జన్మలో కూడా రాజులుగా అవుతారని మాత్రం కాదు. ఒకసారి రాజు అయ్యారంటే ఇంకెప్పుడు రాజులుగానే జన్మ తీసుకుంటారని మాత్రం కాదు. సత్యయుగంలో మీరు రాజులుగా మహారాజులుగా ఉండేవారు. కానీ మీ రాజ్యం మాయమైపోతుంది అని భవిష్యత్తు గురించి మీకేమీ తెలియదు. అక్కడ భవిష్యత్తు జ్ఞానం ఎక్కువగా ఉండదు. తర్వాత భక్తి మార్గంలో వేరే రాజులు ఎక్కువ దాన పుణ్యాలను చేస్తారు కనుక వారు కూడా రాజ్యం చేస్తారు. అంటే మీరు సత్యయుగంలో రాజ్యం వెళ్ళిన తర్వాత మీ రాజ్యం అంతా మాయమైపోతుందని అనుకోకండి. భక్తి మార్గంలో నుండి వేరే రాజులు కూడా వచ్చి వాళ్ళు కూడా బాగా దాన పుణ్యాలు చేస్తారు కాబట్టి వాళ్ళు రాజ్యం చేస్తారు. కానీ వారు వికారీ రాజులుగా ఉంటారు. పూజ్యులుగా ఉన్న మీరే మళ్ళీ పూజారులుగా అయ్యారు. అది అల్పకాలికమైన సుఖం. దుఃఖమైతే కేవలం ఇప్పుడే ఉంటుంది. ఇప్పుడు తమో ప్రధానతలో కూడా మీకు సుఖం ఉంది. ఎటువంటి గొడవలు కొట్లాటల విషయమే లేదు. అవి తర్వాత జరుగుతాయి. జనాభా లక్షల సంఖ్యకు చేరుకున్నప్పుడు యుద్ధం మొదలైనవి ప్రారంభమవుతాయి. పిల్లలైన మీకైతే సత్య త్రేత ద్వాపర యుగాలలో కూడా సుఖం ఉంటుంది. తమో ప్రధానత ప్రారంభమైనప్పుడు కొంచెం దుఃఖం ఉంటుంది. ఇప్పుడైతే అంతా తమో ప్రధానంగానే ఉంది. ఇది ఉన్నది తమో ప్రధాన ప్రపంచమని బాబా అర్థం చేయిస్తున్నారు. ఇది అనంతమైన డ్రామా. దీని నుండి ఎవరు విముక్తులుగా అవ్వలేరు. మనుషులు దుఃఖంతో విసిగిపోయినప్పుడు భగవంతుడా ఇటువంటి ఆటను ఎందుకు రచించావు, ఎందుకు మమ్మల్ని పావులుగా చేసి ఆడుకుంటున్నావు, ఎందుకు బొమ్మలుగా చేసావు మమ్మల్ని, ఎందుకు ఆడుకుంటున్నావు అని పాటలు కూడా తయారు చేశారు. బొమ్మను చేసి ప్రాణం పోసి ఆడేవు నీకిది వేడుక అని ఇలా భక్తిలో భగవంతుని గురించి ఏవేవో రాశారు. భగవంతుడికి అదొక సంబరం, మనల్ని పావులుగా చేసి ఆడుకుంటాడు అని అంటూ ఉంటారు. ఒకవేళ భగవంతుడు రచించకపోయి ఉంటే ఇక ప్రపంచమే ఉండదు, అసలేమీ ఉండదు. ఎందుకు రచించాలి భగవంతుడి ప్రపంచాన్ని, ఎందుకు మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టాలి అని అంటారు. రచయిత మరియు రచన అయితే ఉన్నారు కదా. బాబా నేను మిమ్మల్ని సృష్టించలేదు, మీ లోపల కొత్త సంస్కారాన్ని సృష్టిస్తాను, మీ లోపల అసురత్వాన్ని దూరం చేస్తాను, అంతేకాని మిమ్మల్ని నేను సృష్టించలేదు అంటారు. ఎందుకంటే అనాదిగా ఆత్మ
పరమాత్మ, ప్రకృతి. ఇవి మూడు అవినాశిగా ఉండి ఉన్నాయి కదా. మరి కొత్తగా మనల్ని సృష్టించి ఆయన ఆడుకోవటము అనేటువంటి విషయము, ఈ ప్రపంచాన్ని రచించి ఇలా చేస్తున్నారు, దుఃఖం ఇస్తున్నారనే విషయము తప్పవుతుంది కదా. సత్యయుగం నుండి కలియుగ అంతిమం వరకు రచన గురించి వివరణ ఉంది. ఇంకా కొద్ది రోజులే ఉన్నాయి. మీరు కూడా ప్రాక్టికల్గా చూస్తారు. ముందు నుండి చూపించరు. 5000 సంవత్సరాల చక్రంలో ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది. దానిని ఇప్పుడే చూపించరు కదా. అది గడుస్తున్నప్పుడు దానిని కూడా సాక్షిగా చూస్తారు. ఏదైతే జరగనున్నదో అది కల్ప క్రితం లాగే జరుగుతుంది. ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయని మీరు కూడా చూస్తున్నారు. వినాశనం అయితే తప్పకుండా జరుగుతుంది. అన్నిటికీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది డ్రామాలో ముందు నుండి నిశ్చితమై ఉంది. వినాశనం తప్పకుండా జరుగుతుంది. తమో ప్రధానంగా తయారైన మీ ఆత్మను కూడా ఇక్కడే సతో ప్రధానంగా తయారు చేసుకోవాలని ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. బాబా గుప్తంగా వస్తారని, గుప్తంగానే మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారని ప్రపంచంలో ఎవరికీ తెలియదు. మీరు విశ్వరాజ్యాన్ని గుప్తంగా తీసుకుంటారు. ఎటువంటి శబ్దము ఉండదు. దీన్ని పూర్తిగా గుప్తమైన దానమని అంటారు కదా. తండ్రి వచ్చి పిల్లలకు అవినాశి జ్ఞాన రత్నాల యొక్క గుప్త దానాన్ని ఇస్తారు. తండ్రి కూడా ఎంత గుప్తమైన వారు, వారి గురించి ఎవరికీ తెలియదు. ఈ బ్రహ్మ కుమార్ కుమారీలంతా ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు అనేది ఎవరికీ తెలియదు. బాబా ఎంత గుప్తమైన వారు అనేది పిల్లలైన మీకు తెలుసు. పిల్లలైన మిమ్మల్ని గుప్తంగా విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు. ఏ యుద్ధము లేదు, ఏ తుపాకులు లేవు, ఏ ఖర్చు లేదు. ఇక్కడైతే ఒక చిన్న గ్రామాన్ని తీసుకునేందుకు కూడా ఎన్ని గొడవలు, ఎన్ని కొట్లాటలు జరుగుతాయి. కానీ మనం మొత్తం ప్రపంచం యొక్క ఆధిపత్యాన్ని తీసుకుంటున్నాం సైలెంట్గా, గుప్తంగా. బాబా వచ్చి గుప్త దానాన్ని ఇస్తారు. అవినాశి జ్ఞానరత్నాలతో మీ జోలిని నింపుతారు. జోలిని నింపండి శివ బోలా బండారి అంటూ భగవంతుని వేడుకుంటారు. శివబాబా మా జోలిని అవినాశి జ్ఞానరత్నాలతో నింపుతున్నారని మీకు తెలుసు. ఒక్కొక్క రత్నము లక్షల రూపాయల విలువైనది. మీరు ఎన్ని రత్నాలని ఇస్తారు? మీరు ఎంత దానిగా అవుతారు, అంటే దాతగా అవుతారు? ఇదంతా గుప్తంగా జరుగుతుంది. దేవతలకు ఎన్ని ఆయుధాలు, భుజాలు మొదలైనవి చూపించారు. వాస్తవానికి అటువంటిది ఏమీ లేదు. సత్యయుగంలో దేవతలకు ఇన్ని భుజాలు మొదలైనవైతే ఉండవు. కలియుగంలో అనేక రకాల ఆయుధాలను చూపించారు. వినాశనం కోసం బాంబులు ఉన్నప్పుడు ఇక ఖడ్గాలు, బాణాలు మొదలైన వాటితో ఏం చేస్తారు? దాంతో ఒకరిద్దరిని చంపగలుగుతారు ఖడ్గంతో, బాణంతో. కానీ బాంబుతో అయితే ఒకేసారి లక్షల మంది ప్రాణాలు పోతాయి. మీరు జ్ఞాన ఖడ్గము అని అంటారు. దానిని వారు ఆయుధంగా అర్థం చేసుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదు. మీకైతే గుప్త దానం లభిస్తుంది. మీరు మళ్ళీ అందరికీ గుప్త దానాన్ని ఇస్తారు. బాబా మనకు శ్రీమతాన్ని ఇస్తున్నారని మీకు తెలుసు. శ్రీమతం భగవంతునిది. మనం నరుడి నుండి నారాయణుడిగా అయ్యేందుకే వస్తామని మీకు అర్థమైంది. వారిని సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు, దైవీ గుణదారులని అంటారు. దైవీ గుణాలు కేవలం ఆ దేవీ దేవతల్లోనే ఉంటాయి. తర్వాత కళలు తగ్గిపోతూ ఉంటాయి. పౌర్ణమి చంద్రుని ప్రకాశము బాగుంటుంది కదా, అది తర్వాత తగ్గిపోతూ ఉంటుంది. అలా తగ్గిపోతూ తగ్గిపోతూ ఒక సన్నని రేఖ మాత్రమే మిగులుతుంది. అంతా మాయమవ్వదు. ఒక రేఖ తప్పకుండా ఉంటుంది. సిల్వర్ లైన్ లాగా అలా అర్ధచంద్రాకారంలో ఒక రేఖ మిగులుతుంది. దానినే అమావాస్య అని అంటారు. ఇప్పుడు మీది అనంతమైన విషయం. మీరు 16 కళల సంపూర్ణులుగా అవుతారు. కృష్ణుని నోట్లో మాత్రం మాతలు చంద్రుని చూసేవారన్నట్లు చూపిస్తారు. అంటే యశోద కృష్ణుడికి భోజనం పెడుతున్న సమయంలో తినిపిస్తున్నప్పుడు నోరు తెరువు అనగానే నోట్లో మొత్తం బ్రహ్మాండాన్ని చూసినట్టుగా చెప్తారు. ఇప్పుడు మీరు
సంపూర్ణతను పొందాలి. అంటే బాబా మనకి మొత్తం విశ్వరాజ్య భాగ్యమును ఇస్తూ ఉన్నారు. బాబా విశ్వరాజ్య భాగ్యమును వెన్నతో పోల్చారు కదా. మరి వెన్న పెడుతూ ఉన్నప్పుడు నోట్లో మొత్తం భూగోళం అంతా కనిపించినట్టుగా చూపిస్తారు. ఇవి సాక్షాత్కారం యొక్క విషయాలు. వీటి గురించి బాబా కూడా వివరిస్తారు. ఇప్పుడు మీరు సంపూర్ణంగా అవ్వాలి. మా యొక్క సంపూర్ణ గ్రహణం పట్టుకొని ఉంది. చివరికి ఒక సన్నని రేఖ మిగులుతుంది. మెట్లు దిగుతూ వచ్చారు. అందరూ మెట్లు దిగవలసిందే. అప్పుడే మళ్ళీ అందరూ తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది కదా. మీరైతే ఇప్పుడు కొద్దిమందే ఉన్నారు. నెమ్మదిగా మీ సంఖ్య కూడా పెరుగుతుంది. చదువులో ఎక్కువ మంది పాస్ అవ్వరు. మీ సెంటర్లు కూడా నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటాయి. సమయం సమీపంగా వస్తూ ఉంటుంది. అప్పుడు మీలో ఏముంది అనేది అందరూ అర్థం చేసుకునేందుకు వస్తారు. రోజుకి వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనుషులు అంటారు, ఈ సెంటర్లు ఎప్పటి వరకు నడుస్తాయి? ఇవి ఒకరోజు సమాప్తమైపోతాయి కదా. ఇది మేము ఎప్పుడో ఆగిపోతుంది అనుకున్నాం, కానీ ఈ సంస్థ ఏంటి ఇంతగా అభివృద్ధి చెందుతుంది? ఎప్పుడో బ్రహ్మ బాబా శరీరం విడిచిపెట్టినప్పుడే సంస్థ మూతపడిపోతుంది అని అనుకున్నారు. కానీ ఇది దినాభివృద్ధి చెందుతూ వచ్చింది. 3 పువ్వులు 6 కాయల్లాగా ఎప్పుడు పెరుగుతూనే ఉంది. ఎందుకంటే ఇది స్వయం భగవంతుని యొక్క కార్యం. దీన్ని ఎవరు అడ్డుకోలేరు, ఎవరు ఆపలేరు. ఈ సెంటర్లు ఎప్పటి వరకు నడుస్తాయి? ఇవి సమాప్తమైపోతాయని మేము ఒకప్పుడు అనుకున్నాము అని ప్రారంభంలో ఈ భయం వల్ల చాలామంది పారిపోయారు. ఏమవుతుందో తెలియదు అనుకున్నారు. అటుకి ఇటుకి కాకుండా అయిపోతాం, దీనికంటే పారిపోవడమే మేలు అని అనుకున్నారు. అలా పారిపోయారు. మళ్ళీ అందులో కొందరు తిరిగి వస్తూ ఉన్నారు. తండ్రి కూర్చొని ఎంత సహజమైన రీతిలో అర్థం చేయిస్తారు. ఈ అబలలకు అహిల్యలకు ఏ కష్టాన్ని ఇవ్వరు. వీరి ఉద్ధరణ కూడా జరగాలి. బాబా మేమైతే ఏమీ చదువుకోలేదు అని అంటారు. తండ్రి అంటారు, ఏమీ చదువుకోకపోతే చాలా మంచిది. శాస్త్రాలు మొదలైనవి ఏవైతే చదువుకున్నారో వాటన్నింటినీ మర్చిపోండి. నేను ఎక్కువగా ఏమీ చదివించను. కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే ఇక రాజ్యాధికారం మీదే అని చెప్తాను. అంతే. అప్పుడిక మీ నావ తీరానికి చేరుకుంటుంది. బిడ్డ జన్మించగానే బాబా అని అంటాడు కదా. అంటే పిల్లలు తల్లి తండ్రినైతే గుర్తిస్తారు కదా. అంతే, వారసత్వానికి హక్కుదారుడుగా అయిపోతాడు. ఇక్కడ కూడా మీరు హక్కుదారులుగా అవుతారు. బాప్దాదాను స్మృతి చేశారంటే ఇక రాజధాని మీదే. అందుకే సెకండ్లో జీవన్ముక్తి అని గాయనం చేయడం జరుగుతుంది. షావుకార్ల పాత్ర చివర్లో ఉంటుంది. ముందు పేదవారి వంతు. వారు మీ వద్దకు వారంతట వారే వస్తారు. దళితుల ఉద్ధరణ కూడా జరగాలి. గిరిజనులు, కొండజాతి స్త్రీల గురించి కూడా గాయనం ఉంది కదా. రాముడు ఒక గిరిజన స్త్రీ ఇచ్చినటువంటి పండ్లను తిన్నాడని అంటారు. కొండజాతి వారిని గిరిజనులు అంటారు. శబరి యొక్క ఎంగిలి పళ్ళను తిన్నాడు అని అంటారు కదా. వాస్తవానికి అలా తిన్నది రాముడు కాదు, శివబాబా కూడా కాదు. ఈ బ్రహ్మ తినాల్సి వచ్చి ఉండవచ్చు. ఎందుకంటే శివబాబా అభోక్త కదా. అందుకని బాబా అన్న నేనైతే అలా ఏమీ తిని ఉండకపోవచ్చు. ఈ రాముడు కూడా మరి త్రేతాయుగంలో అలా ఎవరిది తిని ఉండకపోవచ్చు. ఈ బ్రహ్మ అలా తినవలసి వచ్చి ఉండవచ్చు అంటున్నారు. రాజస్థాన్లో చాలామంది గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఉండేవారు. ఇప్పటికీ కూడా లంబాడీలు ఉంటారు కదా. మరి కొండజాతి స్త్రీ మొదలైన వారు ఎంతోమంది వస్తూ ఉంటారు. వారు టోలీ మొదలైనవి తీసుకొచ్చారనుకోండి, బ్రహ్మ ఎలా నిరాకరించగలుగుతారు? కొండజాతి స్త్రీలు, వేశ్యలు తీసుకువస్తే మీరు కూడా తింటారు. నేనైతే తినను, నేను అభోక్తను అని శివబాబా అంటారు. మీ వద్దకు అందరూ వస్తారు. వీరిని ఉద్ధరించండి అని గవర్నమెంట్ కూడా సహాయం చేస్తుంది. మీకు కూడా స్వతహాగా ప్రేరణ లభిస్తుంది. బాబా పేదల పెన్నిది కనుక మేము కూడా పేదవారికి అర్థం చేయించాలి అని పిల్లలకు అనిపిస్తుంది. గిరిజన స్త్రీల నుండి కూడా చాలామంది జ్ఞానంలోకి వస్తారు.
అంటే లంబాడి వాళ్ళు, కొండ జాతి స్త్రీలు కూడా వచ్చేస్తారు. ఇంత పెద్ద వృక్షం ఉంది, ఇందులో ఒక్కరు కూడా దేవీ దేవతా ధర్మం వారిగా లేరు. వేరే ధర్మాలన్నింటిలోకి కన్వర్ట్ అయిపోయారు. ఇప్పుడు బాబా అంటారు, ఎవరైతే భక్తి చేసేవారు ఉంటారో వారికి అర్థం చేయించండి. అంటూ ఎలా కట్టబడుతుంది, బ్రాహ్మణులు ఎలా తయారవుతున్నారు అనేది మీరే చూస్తున్నారు. ఎవరైతే సూర్యవంశీ చంద్రవంశీ దేవతలుగా అయ్యేవారు ఉంటారో వారే వస్తూ ఉంటారు. ఒక్కసారి విన్నా కూడా స్వర్గంలోకి తప్పకుండా వస్తారు. బాబా కాశీలోని కత్తుల బావిలోకి దూకే ఉదాహరణ కూడా వినిపించారు. శివునిపై బలిహారం అయ్యేవారు, వారికి కూడా ఏదో ఒకటి లభించాలి. మీరు కూడా బలి అవుతారు. రాజ్యం కోసం పురుషార్థం చేస్తారు. భక్తి మార్గంలో రాజ్యం అయితే ఉండదు, ఎవరు తిరిగి వెళ్ళలేరు. అప్పుడేం జరుగుతుంది, వారు చేసిన పాపాలు ఏవైతే ఉంటాయో వాటికి శిక్షలు అనుభవించి సమాప్తం చేసేసుకుంటారు. తర్వాత కొత్త జన్మ లభిస్తుంది. అంటే కాశీలోని కత్తుల బావిలో దూకడం ద్వారా అప్పటి వరకు ఆ జన్మల్లో చేసినటువంటి వికర్మలన్నీ వినాశనం అవుతాయి. కానీ మళ్ళీ కొత్తగా జన్మ తీసుకోవడంతో మళ్ళీ కొత్తగా వికర్మలు జరుగుతూ ఉంటాయి, పాపాలు మొదలవుతాయి. ఇకపోతే ఉండడం అయితే అందరూ ఇక్కడే ఉండాలి. నెంబర్ 1లోనైతే మీరే ఉన్నారు. మీరే 84 జన్మలు అనుభవిస్తారు. అందరూ సతో రజో తమోలలోకి రావాల్సి ఉంటుంది. ఈ సమయంలో మొత్తం మనుష్య సృష్టి యొక్క వృక్షము శిథిలావస్థలో ఉందని బాబా అంటున్నారు. మనుషులైతే పూర్తిగా ఘోర అంధకారంలో కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు. కుంభకర్ణుడు అంటే ఒక్కరే కాదు, అనేక మంది ఉన్నారు. మీరెంతగా అర్థం చేయించినా సరే అస్సలు వినరు. ఎవరి పాత్ర ఉంటే వారు పురుషార్థం చేస్తారు. వారి తల్లి తండ్రుల యొక్క హృదయాన్ని అధిరోహిస్తారు. తల్లి తండ్రి యొక్క హృదయంలో స్థానాన్ని పొందుతారు. ధ్రువుడు తండ్రి తొడల మీద కూర్చోవడానికి, తండ్రి ఒళ్ళో కూర్చోవడానికే చాలా పరితపించాడంట. తర్వాత తల్లి అందంట, నీవు ఈ తండ్రి ఒడిలో కూర్చోవడం కాదు, ఇక్కడ కాదు, ఆకాశంలో ఎవ్వరూ నిన్ను అందుకోలేనంత ఎత్తైన స్థితికి చేరుకోవాలి అని. అంతే, ఇంకా అలా ధ్రువ తారగా ప్రసిద్ధమైపోయాడు. తన తపస్యతో, తన కఠోరమైనటువంటి నిష్ఠతో, తపముతో. బాబా అంటారు, మీరు తల్లిదండ్రుల హృదయాన్ని అధిరోహించేలాగా మీ స్థితిని తయారు చేసుకోవాలి. సింహాసన అధికారులుగా కూడా వారే అవుతారు. బాబా పిల్లలను తిట్టాల్సి వస్తుంది అని కొంతమంది మాతలు బాబాను అడుగుతూ ఉంటారు. పిల్లల్ని కొట్టాల్సి వస్తుంది, తిట్టాల్సి వస్తుంది అని. బాబా ఏమంటారు, దానికంత శిక్ష ఏమీ ఉండదు. పతితులైన మమ్మల్ని పావనంగా చేయండి అని మీరు పిలుస్తారు. కామం మహాశత్రువని అంటారు, మరి క్రోధం మహాశత్రువని అనలేదు. మాతలలో క్రోధం అంతగా ఉండదు, పురుషులు చాలా గొడవ పడతారు. ఇప్పుడు తండ్రి మాతలైన మిమ్మల్ని ముందుంచారు కాబట్టి కామం మహాశత్రువు అని తెలిసిన తర్వాత మళ్ళీ కామ వికారంలోకి వెళ్ళకూడదు. వందే మాతరం. లేదంటే నీ పతి గురువు ఈశ్వరుడు వారి మతానుసారంగానే నడుచుకోవాలని మాతలకు చెప్తారు. ముడి వేసిన వెంటనే పతితంగా అవుతారు. మరి దాన్ని ఏమంటారు? పతి పరమేశ్వరుడు అవుతే పతి పతితంగా చేయకూడదు కదా, పతి పావనంగా చేయాలి కదా పరమేశ్వరుడు అవుతే. మరి ఇటువంటి ఈశ్వరుడు ఆమెకు లభించింది. ఇప్పుడు రామరాజ్య స్థాపన జరుగుతుంది. మిగిలిన వారంతా మరణిస్తూ ఉంటారు. వినాశకాలే విపరీత బుద్ధి, వినాశకాలే ప్రీతి బుద్ధి అని బాబా అర్థం చేయించారు. మీకు పరంపిత పరమాత్ముని పట్ల ప్రీతి బుద్ధి ఉంది. శివబాబా వీరిలోకి వస్తారని, వీరి ద్వారా మనం వింటున్నామని మీ ఆత్మకు తెలుసు. ఆత్మ ఎంత చిన్న బిందువు. ఇది శివబాబా యొక్క తాత్కాలిక రథం. ఈ బ్రహ్మ శరీరం అనేది వీరి ద్వారా ఈ రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచించారు. ఇది వృద్ధి చెందుతూ ఉంటుంది. పిల్లల ఒక్కొక్క నీటి బిందువుతో కొలను నిండుతూ ఉంటుంది. చుక్క చుక్కతో చెరువు తయారవుతుంది. పిల్లలు తమది సఫలం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇదంతా మట్టిలో కలిసిపోతుందని పిల్లలకి తెలుసు.
ఏది ఉపయోగపడేది లేదు ఇంకా తర్వాత వినాశనంలో. ఈ మాత్రమైనా ఇప్పుడు సఫలం చేసుకోవాలని భావిస్తారు. సుధాముని ఉదాహరణ కూడా ఉంది కదా. కుమార్తెలు పిడికెడు బియ్యాన్ని లేక 6-8 రూపాయలను బాబాకు ఇస్తారు. వా పిల్లలు, తండ్రి పేదల పెన్నిది కదా. ఇదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది. మళ్ళీ అలాగే జరుగుతుంది. బంధనంలో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. బాబా అంటారు, మీరు భాగ్యశాలిగా ఉన్నారు. ఎందుకంటే శివబాబా చెయ్యి అయితే మీకు లభించింది కదా. బంధనాలు ఉన్నాయని బాధపడకండి, మీరు భాగ్యశాలిగా ఉన్నారు అంటున్నారు. ఆర్య సమాజం వారు మొదలైన వారంతా ఇక్కడికి వచ్చే రోజు కూడా వస్తుంది. ఎక్కడికి వెళ్తారు? ముక్తి జీవన్ముక్తులు లభించే దుకాణం అయితే ఇది ఒకటే కదా. శిక్షలు అనుభవించి అందరూ ముక్తిలోకి వెళ్ళాలి. ఇది వినాశన సమయం, అందరూ తిరిగి వెళ్తారు. ఇది ప్రియుడి ఊరేగింపు. ఊరేగింపు ఎలా వెళ్తుంది అనేది కూడా సాక్షాత్కారం అవుతుంది. మీరు తప్ప వేరెవ్వరు కూడా చూడలేరు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। धारण కొరకు ముఖ్య సారము, తండ్రి ద్వారా జ్ఞానం యొక్క గుప్త దానం ఏదైతే లభించిందో దాని విలువను అర్థం చేసుకొని తమ జోలెను జ్ఞానరత్నాలతో నింపుకోవాలి. అందరికీ గుప్తంగా దానం ఇస్తూ ఉండాలి. సెకండ్ పాయింట్, ఈ వినాశన సమయంలో తిరిగి వెళ్ళాలి కాబట్టి తమదంతా సఫలం చేసుకోవాలి. ప్రీతి బుద్ధి కలవారిగా అవ్వాలి. ముక్తి మరియు జీవన్ముక్తుల మార్గాన్ని అందరికీ తెలియచేయాలి. ఫస్ట్ పాయింట్లో బాబా ఏం చెప్పారు? గుప్త దానం ఏదైతే మనకి లభిస్తుందో దాంతో మన ఒడిని నింపుకోవాలి. గుప్తంగా దానం ఇస్తూ వెళ్ళాలి. దానం తీసుకోవాలి, ఇవ్వాలి. సెకండ్ పాయింట్లో సఫలం చేసుకోండి, ప్రీతి బుద్ధిగా కండి, అందరికీ దారి చూపించండి, ముక్తి జీవన్ముక్తుల దారి. వరదానం, అమాయకత్వముతో పాటుగా ఆల్మైటీ అథారిటీగా అయి మాయను ఎదుర్కొనే శక్తి స్వరూప భవ. అమాయకత్వంతో పాటుగా ఆల్మైటీ అథారిటీగా అయి మాయను ఎదుర్కొనే శక్తి స్వరూప భవ. వివరణ, అప్పుడప్పుడు అమాయకత్వము చాలా భారీ నష్టాన్ని కలిగిస్తుంది. సరళత బోలా రూపాన్ని ధారణ చేస్తుంది. కానీ ఎదుర్కోలేనంతగా బోలాగా అవ్వకండి. సరళతతో పాటు ఇముడ్చుకునే శక్తి మరియు సహన శక్తి కూడా కావాలి. ఏ విధంగా తండ్రి బోలానాథునిగా ఉండడంతో పాటు ఆల్మైటీ అథారిటీగా ఉన్నారో అదేవిధంగా మీరు కూడా బోలాగా ఉండడంతో పాటు శక్తి స్వరూపంగా కూడా అవ్వండి. అప్పుడు మాయా బుల్లెట్ తగలదు. మాయ ఎదిరించేందుకు బదులుగా నమస్కారం చేస్తుంది. స్లోగన్, మీ హృదయంలో స్మృతి యొక్క జెండాను ఎగరవేసినట్లయితే ప్రత్యక్షత యొక్క జెండా ఎగరవేయబడుతుంది. మీ హృదయంలో స్మృతి యొక్క జెండాను ఎగరవేసినట్లయితే ప్రత్యక్షత యొక్క జెండా ఎగరవేయబడుతుంది. అవ్యక్త ప్రేరణలు, జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేసుకోండి. విశేషంగా స్మృతి యాత్రను శక్తిశాలిగా చేసుకోండి. జ్ఞాన స్వరూపంలో అనుభవీలుగా అవ్వండి. శ్రేష్ఠ ఆత్మలైన మీ శుభ వృత్తి, కళ్యాణ వృత్తి మరియు శక్తిశాలి వాతావరణము అనేక తప్పిస్తూ ఉన్నటువంటి, భ్రమిస్తూ ఉన్నటువంటి, పిలుస్తూ ఉన్నటువంటి ఆత్మలకు ఆనందం, శాంతి మరియు శక్తి యొక్క అనుభూతిని చేయిస్తాయి. ఈరోజు స్వమానము, నేను శక్తి స్వరూప ఆత్మను. శివబాబాలో ఎలా అయితే బోలాతనము, ఆల్మైటీ అథారిటీ, పవర్ రెండిటిని మనం చూస్తాం, అలాగే మన యొక్క కర్మల్లో, మాటల్లో, స్థితిలో, సంకల్పాల్లో కూడా ఈ రెండిటి యొక్క బ్యాలెన్స్ ఉండాలి. దానిపైనే మనము ఈ రోజంతా అటెన్షన్ ఇద్దాము.
ఓం శాంతి.